దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్న ఈ కాంబినేషన్ మొత్తానికి ఇప్పుడు సెట్స్ పైకి రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. మహేష్ బాబు రీసెంట్గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ హిట్ అభిమానులకు సరిపోలేదు. దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. RRR లాంటి సంచలన విజయం తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్లో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాను ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కించనున్నారని స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అన్నారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి చేరాయి. అంతేకాదు, ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారట. ఆ లుక్ రివీల్ కాకుండా ఉండేలా బయట ఫంక్షన్స్కు ఈవెంట్స్కు హాజరు కాకూడదని కండిషన్ పెట్టారట జక్కన్న. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా గురించిన ఓ క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వం వస్తున్న సినిమా షూటింగ్ ఓ పండుగ రోజున ప్రారంభించనున్నారట. ఉగాది పండుగ రోజున ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నారట. ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి గ్రాండ్ గా ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మహేష్ తో సినిమాను పాన్ వరల్డ్ గా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అలాగే ఈ సినిమా ఓపెనింగ్ కు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ వస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ రానుంది. మహేష్ సినిమాకు KL నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మహేష్ కు జోడీగా ఓ ఇండోనేషియన్ బ్యూటీని రంగంలోకి దింపనున్నారట. ఇక ఈ సినిమా సంబంధించిన అనేక రకాల విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇంకా అధికారిక టైటిల్ విషయంలో క్లారిటీ ఇవ్వకముందే చాలా రకాల గాసిప్స్ అయితే పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫైనల్ కాలేదని దర్శక ధీరుడు క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఈ సినిమాను దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నట్లు ఇదివరకే టాక్ వినిపించింది. మొదట 1000 కోట్లు అనుకున్నప్పటికీ ఆ తర్వాత లెక్క మరింత పెరిగినట్లుగా కథనాలు వెలువడ్డాయి. అయితే రెమ్యునరేషన్ ఎవరికి ఎంత ముడుతుందనేది కూడా చర్చనీయాంశమైంది. సాధారణంగా రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా హీరోలకు, మిగతా ఆర్టిస్టులకు అందరికీ ఒక ఫిక్స్డ్ రెమ్యునరేషన్ ఇస్తాడు. నిర్మాతతో పాటు రాజమౌళి బిజినెస్ వ్యవహారంలో కూడా తన ప్రమేయం ఉండేలా చూసుకుంటాడు. కానీ ఎక్కడా కూడా తేడా రాకుండా, నిర్మాత కూడా ఇబ్బంది పడకుండా రాజమౌళి లెక్కలు కొనసాగుతుంటాయి. ఇక ఆయన కూడా పారితోషికం తీసుకోకుండా సక్సెస్లో షేర్ తీసుకునేలా డీల్ సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒక విధంగా నిర్మాతకు ఇది మంచి చేసే అంశమే. అయితే మరోవైపు మహేష్ బాబు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత అదే తరహాలో ప్రతి సినిమా బిజినెస్లో వాటా తీసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు రాజమౌళితో సినిమా అనేసరికి అతను బిజినెస్లో షేర్ కాకుండా తప్పకుండా రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉందని టాక్ వచ్చింది. అయితే మహేష్ మాత్రం బిజినెస్లో షేర్ తీసుకునే విధంగానే డీల్ మాట్లాడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు అలానే మంచి ప్రాఫిట్స్ అందుకున్న మహేష్ రాజమౌళి తరహాలోనే సక్సెస్లో షేర్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక డైరెక్టర్కు, హీరోకు సక్సెస్లో వాటా అంటే టాలీవుడ్కు ఇది కొత్త తరహా డీల్స్ అనే చెప్పవచ్చు. ఇక రాజమౌళి చాలా కాలం తర్వాత ఇలాంటి డీల్కు ఒప్పుకున్నాడట. బాహుబలి, RRR సినిమాల విషయంలో కూడా హీరోలకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేసిన జక్కన్న ఈసారి మహేష్తో మాత్రం ఆ ఫార్మాట్ను కొనసాగించలేకపోయారు. మరి ఈ సినిమా బడ్జెట్ బిజినెస్ ఎలా ఉంటుందో కాలమే సమాధానం చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ సినిమా రిలేటెడ్ వీడియోస్ కోసం వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.